This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణిలో బాధితుల గోడు పరిష్కరించాలని అధికారులకు వేడుకోలు థర్డ్ డిగ్రీ కేసులో రామడుగు సిసిఎస్ పోలీసుల ఓవర్ యాక్షన్ ఏసీపీని కలిసిన బాధిత కుటుంబం ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కన్నుల పండుగగా వేడుకలు ఇక వార్తల వివరాలు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కరీంనగర్ జిల్లా అల్గునూరు వద్ద ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి కేటీఆర్ కు స్వాగతం పలికారు జిల్లా అధ్యక్షులు జీబీ రామకృష్ణారావు. కేటీఆర్ కు స్థానిక బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పూలమొక్కను అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యకర్తలతో ముచ్చరించిన అనంతరం జగిత్యాల పర్యటనకు వెళ్లారు. స్వాగతం తెలిపిన వారిలో కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, డివిజన్ అధ్యక్షులు జాపా శ్రీనివాసరెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ స్వామిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పోతురాజు దేవేందర్, పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్కు వచ్చిన బాధితులు అధికారులకు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ప్రజావాణికి మొత్తం 370 దరఖాస్తులు రాగా ఇందులో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి వచ్చే ప్రజా దర్బార్ దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు కలెక్టర్. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 370 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 50, డిపిఓ కార్యాలయానికి 26, పోలీస్ కమిషనర్కు 13, కరీంనగర్ ఆర్డీఓకు 16, హుజరాబాద్ ఆర్డీఓకు 11, విద్యుత్ శాఖ ఏసీకి 16, మానకొండూర్ తహసీల్దార్కు 18, కరీంనగర్ రూరల్కి 14, వీనవంక 13, తిమ్మాపూర్ 11, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి 10 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఒక్కొక్క బాధితుడిది ఒక్కో గోడు.
పనుల నుండి తొలగించిన తమకు మెడికల్ కాలేజీలో ఉద్యోగం కల్పించాలని స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధితులు కలెక్టర్ను వేడుకున్నారు. బొమ్మకల్ రజ్వీ చమాన్ నుండి సిటిజన్ కాలనీ వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు కోరారు. తన 32 గుంటల భూమిని కబ్జా చేశారని కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చిన హుజరాబాద్ మండలం రాంపూర్కి చెందిన కనకయ్య ప్రజావాణి కార్యక్రమంలో పడుకొని నిరసన తెలిపారు. 116 సార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇయర్ నుండి రోడ్డు పైన పడ్డామండి. మేము తెలంగాణ సీట్స్లో పనిచేయడం జరిగింది. సంవత్సరం క్రితం దాన్ని మెడికల్ కాలేజీగా తీసుకోవడం జరిగింది. మేము ఉపాధి కోల్పోతున్నామని సార్కు అప్పుడు చెప్పడం వల్ల మాకు మెడికల్ కాలేజీలో మీకు ఏదన్నా ఉపాధి కల్పిస్తామని మాకు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డ్ గాను శానిటైజర్ గాను అన్ని విధాలుగా వాడుకుంటారు. 1 ఇయర్ నుండి ప్రజా దర్బార్ కోసం వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. పున్నం గంగుల కమలాకర్కు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఇచ్చినామండి, ప్రిన్సిపల్ గారికి ఇచ్చినాం. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా మాకు ఎలాంటి స్పందన రావట్లేదండి. మా పాలోడు అమ్ముకున్నాడు, మా భూమి అమ్ముకుంటే అక్కడ కేసు చేసిండు. ఆ కేసు ఇక్కడికి వచ్చిండు. ఆర్డీఓను మండలాలలో జడ్జింగ్ చేసి నన్ను తీసుకుపోయి గవర్నమెంట్ వకీలు చేసి కేసు చేసిండు. ఎవరు మీది? ఎవరు నుంచి వచ్చిన? హుజరాబాద్ రాంపూర్ అమ్మాది నాది మండలం. హుజరాబాద్లో ఆర్డీఓను జడ్జింగ్ చేసి వానికి వకీలు గవర్నమెంట్ వకీలు పెట్టి కేసు చేశారు. వాడు 3 లక్షలు పట్టుకొని వచ్చాను, నీకు భూమి ఇక్కడ రాకన్నాను. నాకు 3 లక్షలు వస్తూ 30 లక్షల భూమి అని నేను అన్నా. అని ఆ 3 లక్షలు వాడికి ఆర్డీఓ గారు సంజీవ్ వీళ్ళు ఉన్నాడు. వాడు ఇద్దరు కలిసి వాళ్ళ పైసలు తీసుకొని నాకు భూమి లేదని రాశారు. చేసిండు. వాడు 3 లక్షలు తీసుకొని నాకు భూమి లేదు అని పసల కొట్టాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి అన్నాడు. అందులో ఇల్లు లేవు, 2 ఇల్లు దౌర్జన్యంగా కట్టుకున్నారు 5 గుంటలలో. కాగా ధరణి పెండింగ్ ఫిర్యాదులపై అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో 100% లక్ష్యం పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎకరం దున్నుకుంటూ నన్ను నా ఎకరానికి ఓనిస్తలేరు, నన్ను కొడతారు. నీకు అది కోర్టుకు పోయి ఏమన్నా తెచ్చుకోమని ఎస్ఐకి చెప్తే ఎస్ఐ నీకు ఏమన్నా ఉంటే ఆధారం తెచ్చుకోమంటే కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఇది ఆర్డర్ కాదు, ఫాల్తూ ఆర్డరు, ఈ ఆర్డరే కాదని బెదిరిస్తాడు. ఈడ బెదిరిస్తుందని సిఐ దగ్గరికి హుజరాబాద్కు వెళ్తే హుజరాబాద్ సిఐ కూడా ఇది ఆర్డరే కాదు, ఇక్కడ ఎక్కువ తక్కువ నగరాలు చేస్తే తోలు తీస్తారు, నువ్వు అని మూలకు పోవద్దు అది అని మమ్మల్ని రౌడీ సీట్ పెడతా అని బెదిరిస్తున్నాడు. మా పాప ఎట్లా చనిపోయింది అనేది మాకు ఏం తెలియదు. వాళ్ళు ఇడిచిర్రు, వాళ్ళు తీసుకొచ్చిర్రు. రెండో విషయం ఏంటంటే మాకు సూసైడ్ నోటీసు అది హైదరాబాద్ పంపించినాను, అది చెప్పలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గర 2 సార్లు వచ్చినాం, ఆర్సీ మేడం దగ్గరికి అయినాం, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి అయినాం, జీవనరెడ్డి దగ్గరికి అయినాం. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మా పాప ఎట్లా అంటే ఆమె అసలు 5th నుంచి ఆమె 10th వరకు హాస్టల్లో చదువుకున్నది. చిన్నప్పటికి వెళ్ళి హాస్టల్లోనే మల్లాపూర్లో 5th నుంచి 10th మల్లాపూర్లో అయిపోయింది. ఇంటర్కు సిఈసి సింతకుంటకు వచ్చింది. ఆమె 4 రోజుల క్రితమే మాకు ఫోన్ చేసి డాడీ నేను మంచిగా ఉన్నా, 2nd శనివారం మీరు వచ్చేటప్పుడు నాకు డ్రెస్సులు తీసుకొని ఫ్రూట్స్ పట్టుకురానికి కొంచెం నాకు విటమిన్స్ ఎక్కువ ఉండాలని అన్నది. సరే అని అన్నాం. 4 రోజుల తర్వాత మేడం ఫోన్ చేసి మాకు హఠాత్తుగా ఇట్లా చెప్పుడుతున్నా మేము బాగా షాక్ అయినాం. బొమ్మకల్ గ్రామం రజ్వీ చమాన్ రోడ్ నంబర్ 1కు సంబంధించి 7 నెలల క్రితం కేవలం రోడ్డుకు కంకరేసి వేడేసి విడిచిపెట్టడం జరిగింది. ఈ రోడ్డు మీద 7 నెలలుగా సిటిజన్ కాలనీ రజ్వీ చమాన్ ప్రాంత వాసులం దాదాపు రోజు అది మెయిన్ రోడ్ కాబట్టి 2 నుంచి 3 వేలు మంది మనము దాని మీద ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని మీద మనం ప్రయాణం చేస్తూ తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. మనం నరకయాతన అనుభవిస్తున్నాము. దుమ్ము ధూళి అటు ఆ కంకర్రాలు లేచి వేరే దగ్గర పడడము, దెబ్బలు తాకడం, గాయాల పాలవడం, చాలామంది ఇప్పటికీ మన కాలనీ వాసులు గాయాల పాలవడం జరిగింది. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిపైన దృష్టి సాధించాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. స్కానింగ్ సెంటర్లు 500-600 ఉన్నప్పటికీ ఇప్పుడు నిన్నటికి మొన్న కనీసం 500 నుంచి 1500, 1500 నుంచి 2000 పెంచుకొని వీళ్ళు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నా కనీసం డిఎంహెచ్ఓ గారు కనీసం తనిఖీలు చేయకుండా వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ ఆలయం దగ్గర పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఆ పరిశీలనలో భాగంగా మేము వారికి అక్కడ ఉన్నటువంటి అనేక ఆధారాలను స్వీకరించడం జరిగింది. ఆ క్రమంలో నేను మా ఇంటి పక్కనే జరగడం వల్ల వాళ్ళు మా యొక్క రికార్డును, మా యొక్క సాక్ష్యాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను సమాచారం అధికారులకు ఇచ్చాననే కోపంతో మా ఇంటిపై అక్రమ నిర్మాణాలు చేసి అద్దులు చెరిపివేసి అనేక ఎస్టీ ఎరుకల యువకుడిపై 3rd డిగ్రీ కేసులో రామడుగు పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించినట్టు తెలుస్తోంది. గొర్రెల దొంగతనం కేసులో కుతాడి కనకయ్య అనే ఎరుకల యువకుడిని అదుపులోకి తీసుకున్న రామడుగు పోలీసులు అక్కడే విచారించకుండా కరీంనగర్ CCSకి ఎందుకు తీసుకొచ్చారనేది ప్రశ్నగా మారింది. బాధితుడిని 2 సార్లు విచారించిన పోలీసులు ఆయనపై ఎలాంటి కేసు పెట్టకుండా 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది పెద్ద క్వశ్చన్ అనుకుంటే, ఆయన్ని కరీంనగర్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కేవలం గొర్రెల దొంగతనం కేసులో పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా, లేక మరేదైనా కుట్రకోణం ఉందా? మాకు న్యాయం కావాలి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన ఎస్టీ ఎరుకల యువకుడు కూతాడి కనకయ్యపై రామడుగు పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారన్న వార్తా కథనాన్ని మైత్రి న్యూస్ ఛానల్ ఆదివారం ప్రసారం చేయడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం గొర్రెల దొంగతనం కేసులో కూతాడి కనకయ్యను జూన్ 11వ తేదీన పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు నేరం ఒప్పుకోవాలని ఆయనపైన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ తర్వాత మళ్లీ జూన్ 26వ తేదీన రెండవసారి విచారణ పేరుతో తీసుకెళ్లి రెండవసారి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇలా 2 సార్లు తీసుకెళ్లిన పోలీసులు రామడుగు పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం కరీంనగర్ CCSకి తరలించి అక్కడ కూడా 3rd డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కనకయ్య చెప్తున్నాడు. కేవలం 6 గొర్రెలను దొంగతనం చేశాడని ఆరోపణలు ఉన్న కనకయ్యను రామడుగు పోలీస్ స్టేషన్లో విచారించి కేసు నమోదు చేస్తే సరిపోయేదానికి కరీంనగర్ CCSకు ఎందుకు తరలించి 3rd డిగ్రీ ప్రయోగించారనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. డెకాయిట్ కేసులు, రాబరీలు, అంతర్రాష్ట్ర ముఠాల కేసులు, పెద్ద పెద్ద దొంగతనాలను విచారించే CCS పోలీసులు కేవలం గొర్రెలు దొంగతనం చేశాడనే ఆరోపణలు ఉన్న ఎస్టీ యువకుణ్ణి విచారించడం ఏంటో వాళ్లకే తెలియాలి. అడిషనల్ డీసీపీ అడ్మిన్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్న CCSలో కనకయ్యపై 3rd డిగ్రీ ప్రయోగించిన సంగతి ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా, లేక వాళ్లకి తెలియకుండా విచారించారా అనేది తెలియాలి. ఒకవేళ ఉన్నతాధికారులకు తెలిసే విచారణ జరిగితే అప్పుడే కనకయ్యపై ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు రిమాండ్కు తరలించలేదో పోలీసులు చెప్పాలి. ఇదిలా ఉంటే కుతాడి కనకయ్యపై గొర్రెల దొంగతనం కేసు పెట్టిన వ్యక్తి ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడని బాధితుడు కనకయ్య భార్య అనిత ఆరోపిస్తోంది. రిపోర్టర్కి పోలీసులకు మధ్య దోస్తానా ఉండడం వల్లనే పోలీసులు ఇంతటి ఓవర్ యాక్షన్ చేశారని పౌర హక్కుల నేతలు చెప్తున్నారు. గొర్రెల మాంసం వ్యాపారం చేసే విలేకరి ఉద్దేశపూర్వకంగానే కనకయ్యపై కేసు పెడితే రామడుగు పోలీసులతో పాటు కరీంనగర్ CCS పోలీసులు ఒక ఎస్టీ యువకుడిపైన ఇంతటి దాష్టికానికి ఒడగట్టడమేంటో పోలీసులే సమాధానం చెప్పాలి. సిపి సార్ కడుకైనా లేడైనా మాకు అక్కడ నోటీసులు ఇచ్చారు. ఏసీపీ సార్ కడుకైనాం. ఏసీపీ సార్ కడుకోయి సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పినాం. తప్పకుండా చేస్తామన్నారు. మాకు న్యాయం జరగాలి. సాబుదైన దగ్గరుండి మరీ కొట్టిపిచ్చిండు మమ్మల్ని. జనసాక్షి సాబూద్ ఆయన పేరు, ఆయననే కొట్టిపిచ్చిండు దగ్గరుండి. ఏసీపీ కాడ, ఎస్ఐ సార్ కాడ. మాకు న్యాయం కావాలి. న్యాయం కోసం పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలి. మాకు ఏ ఆయన మీద ఏ కేసు లేకుండా కొట్టేపియాలి. మాకు ఏ ఇబ్బంది జరగవద్దు. మేము పని చేసుకునేటోళ్ళం. మాకు న్యాయం కావాలి. ఎలాంటి బాధలు మాకు కలగకూడదు. అది మాకు కావాలి. మాకు న్యాయం కావాలి. ఇదిలా ఉంటే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో అమాయకులపై పోలీసులు ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టో ఎవరికీ అంతుపట్టడం లేదు.
రెక్కాడితే గాని డొక్కాడని బాధితుడు కనకయ్య కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి? తమకి న్యాయం చేయండంటూ బాధిత కుటుంబం సోమవారం సిపి అభిషేక్ మహంతిని కలిసేందుకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏసీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కుతాడి కనకయ్య కుటుంబానికి న్యాయం చేస్తారని భావిద్దాం. కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. 4వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుక నేత్రానందంగా జరిగింది. టీటీడీ పండితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కరీంనగర్ జ్యోతినగర్ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి 4వ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, విశేష అలంకరణలు, వేద పండితుల వేదోచ్చరణలు, వెల్లువిరిసిన భక్తి పారవశ్యం నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పండితుల వేద మంత్రముల మధ్య శ్రీవారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఇందులో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. 5 రోజులు జరిగేటటువంటి యొక్క బ్రహ్మోత్సవాలు ఈరోజు 4వ రోజు చేరుకున్నాయి. స్వామి వారికి ఈరోజు విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కరీంనగర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఘనకనక వస్తువాహన రూపేణ ఈ యొక్క దేవాలయ యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పేరు ఈ నెల 7న ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదుమూడులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994లో 30 ఏళ్ల క్రితం మాదిగల హక్కుల సాధన కోసం ఏర్పాటైన ఎంఆర్పీఎస్ అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవం 7 తారీఖు ఉన్నందున ఈరోజు ఎంఆర్పీఎస్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమం స్థాపించి మన ఈదుమూడి జిల్లాలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని స్థాపించబడ్డది. మాదిగల హక్కుల పోరాటం కోసం, మాదిగ జాతి శ్రేయోభిలాషం కోసము ఈ ఉద్యమం స్థాపించి ఇప్పటికి 30 సంవత్సరాలైంది. అయితే ఇప్పుడు మనకు 100 రోజులలో వర్గీకరణ చేస్తా అని 2014లో బీజేపీ ప్రభుత్వము ఇప్పటి వరకు దాన్ని వర్గీకరణ చేయకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు కూడా అధికారంలో రాగానే చేస్తా అని మాటిచ్చింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అయినా బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేసి మాదిగలకు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాము. మరియు మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ వాళ్ళకు 12% రిజర్వేషన్ పెంచాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 2009-10 10th బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆనాటి స్మృతులను నెమరవేసుకున్నారు పూర్వ విద్యార్థులు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడంతో ఒకరికొకరు గుర్తుపట్టలేదు. తాజాగా మరోసారి పరిచయం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో రోజంతా ఆటపాట్లతో ఆనందంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మృతి చెందిన స్నేహితులను స్మృతిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకట నరసయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మాది 2009-2010 బ్యాచ్. మేము ఎల్ఎండి కాలనీలో 10th బ్యాచ్ 10th వరకు చదువుకున్నాము. ఈరోజు మాకు 30 జూన్ రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జరిగింది. కావున మా బ్యాచ్ అంతా, మా స్కూల్ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇలా మేమందరం కలుసుకొని సార్లతో పాటు మేము కూడా ఈరోజు మళ్ళీ పాత జ్ఞాపకాలని
గుర్తు చేసుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. అందరినీ సార్లను ఆహ్వానించుకొని, అలాగే మా చిన్ననాటి మిత్రులను స్కూల్కి ఆహ్వానించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను ఆ రోజు మేము చేసుకున్నటువంటి స్కూల్లో మళ్ళీ నిర్వహించుకోవడం జరిగింది. మా మిత్రులను కలుసుకోవడం, అలాగే మా సార్లని ప్రత్యేకంగా ఒక్కొక్కరికి పిలుచుకొని ఈరోజు 12 మంది సార్లు మాకు ఆ రోజు చెప్పినటువంటి సార్లు అందరూ వచ్చి స్టేజ్ పైన కూర్చొని మాకు వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించారు. ఏంటి ఇన్ కేస్ మేము ఇంకా సమాజంలో కూడా హెల్ప్ చేయాలి అని అంటే అందరం ఒక యూనిటీగా అందరం గ్యాదర్ అయ్యాము. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మేము ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ కావాలన్నా, పేదలకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఏమన్నా అందరం ఒక యూనిటీగా ఉండి అందరికీ హెల్ప్ చేస్తాము. అండ్ ఈ 15 years తర్వాత కలవడం అనేది చాలా పెద్ద విషయం. అందరు ఎక్కడెక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా అందరం ఇక్కడ కలిసి అందరం గ్యాదర్ అయ్యడం జరిగింది. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతిష్టాత్మక పెందోట సాహిత్య పురస్కారాలు అందుకున్నారు వైరాగ్యం ప్రభాకర్, పెనుగొండ బసవేశ్వర్. సిద్దిపేటకు చెందిన వాణి సాహిత్య పరిషత్ 10వ వార్షికోత్సవం సందర్భంగా వీరిద్దరికీ ఈ పురస్కారాలు అందజేశారు నిర్వాహకులు. కవిత్వ విభాగంలో కవి, రచయిత, కార్టూనిస్ట్, తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ ఉపాధ్యక్షుడిగా పెనుగొండ బసవేశ్వర్ కొనసాగుతున్నారు. ఆయన రచించిన ప్రశ్నను మింగిన కాలం కవిత్వ సంపుటికి ఈ పురస్కారం లభించింది. బాల సాహిత్యం విభాగంలో విమర్శకుడు, భవానీ సాహిత్య వేదిక అధ్యక్షుడిగా ఉన్న వైరాగ్యం ప్రభాకర్ తన సంపాదకత్వంలో వెలువడిన బాలగేయ సారసత్వం సంకలనానికి ఈ అవార్డు లభించింది. విజేతలను నగదు పురస్కారము, శాలువా, మెమంటోతో సత్కరించారు. నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లతో పాటు పలువురు ప్రముఖులు విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కవులు తోట నిర్మలారాణి, శ్రీరామ్ పుప్పాల, పెనుగొండ సరసిజ, గుండు రమణయ్య పాల్గొన్నారు. కరీంనగర్లోని కోరా జాన్సన్ గ్లోబల్ స్కూల్లో డాక్టర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన విభిన్న ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణారెడ్డి, మంజుల, జక్కని తిరుపతి, శ్రీకాంత్ రెడ్డిలను ఘనంగా సత్కరించారు పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ. పిల్లల్లో వైద్య వృత్తి పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని కొనియాడారు. Give them a huge round of applause, everyone. Please welcome him with a huge round of applause, everyone. I request our directors, Ram Reddy sir. तेरी मिट्टी में मिल जावा, गुल बनके मैं खिल जावा इतनी. तुमने कल रात में क्या खाया? मैंने कल रात बहुत सारा డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించామని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. పునర్జన్మ ప్రసాదించేటువంటి సదావకాశం భగవంతుడు డాక్టర్స్కి మాత్రమే ఇచ్చాడట. కాబట్టి ఆ సదావకాశం మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి తప్పకుండా రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి ఒక గురుతర బాధ్యతతో పిల్లలంతా కూడా భవిష్యత్తులో ఒక మంచి మోటివేషన్గా, ఒక మంచి ఇన్స్పిరేషన్గా, ఒక రోల్ మోడల్గా తీసుకునే సదావకాశం ఉంటుందని అకాడమిక్ ఇయర్స్ ప్రారంభం సందర్భంగా జాన్సన్ గ్లోబల్ కోరా హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశామని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో చాలామంది పిల్లలు, ఆల్మోస్ట్ 50 నుంచి 100 మంది పిల్లలు డాక్టర్స్ అప్రాన్లో వచ్చి డాక్టర్స్ అందరినీ మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేసి భవిష్యత్తు డాక్టర్లు అవుతారని సూచికగా అది అగుపించింది. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది
జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. కుర్మ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కుర్మ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్రె పావని. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమ్రవెల్లి దేవస్థాన చైర్మన్ పదవి కూడా కుర్మ కులస్తులకు ఇవ్వాలని, ఒగ్గుపట్నాల హారతిని కూడా ఆచారం ప్రకారం తమకే అప్పజెప్పాలని కోరారు. రాజకీయంగా వెనుకబడ్డ కుర్మలను BCBగా గుర్తించాలని సూచించారు. ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన బీర్ల ఐలన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలని కోరడం కొరకు ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కుర్మలు అనాదిగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారందరికీ ప్రోత్సాహాన్ని కల్పించే విధంగా కుర్మలకు ఒక్క వ్యక్తి మా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆ ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. మా కుర్మ ప్రతినిధి అయినటువంటి బీర్ల ఐలన్న గారు బీర్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతోటి ప్రజలచే ఎన్నుకోబడ్డారు. వారిని మంత్రిగా చేయడం ద్వారా మా కుర్మ కుల ప్రతినిధిగా ఉంటారు. మాకు వచ్చిన సమస్యలు తీరుస్తూ ఎప్పుడు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లిలో యాదవ సంఘ భవనంలో యూత్ కమిటీ ఎన్నిక జరిగింది. యాదవ యూత్ మహాసభ అధ్యక్షులుగా జిల్లాల ప్రదీప్ యాదవ్, ఉపాధ్యక్షునిగా బండి రాజు, ప్రధాన కార్యదర్శిగా నూకల పరశురాములు, డైరెక్టర్లుగా నూకల హరీష్, బండి వేణు యాదవ్, జక్కుల రాకేష్లతో పాటు పలువురిని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా బొడ్డు రాకేష్ యాదవ్, రాధారపు సాగర్, జనక చిరంజీవి ఎన్నికయ్యారు. తెలంగాణలో హిట్ అండ్ రన్ చట్టం అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆల్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ పిలుపు మేరకు కరీంనగర్ కమాన్ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగితే డ్రైవర్లకు 5 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని, దీనివల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు కరీంనగర్లో ఏదైతే హిట్ అండ్ రన్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టం తెచ్చి ఈరోజు డ్రైవర్లను జైలుకు పంపడానికి చూస్తూ ఉన్నది. ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని కోరుతా ఉన్నాము. ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే ఆటో కానీ, లారీ కానీ, బస్సు కానీ సందర్భంగా డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు సెక్షన్లు పెట్టి వాళ్ళను 5 సంవత్సరాలు జైలు శిక్షకు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని మన రాష్ట్రంలో అమలు చేయవద్దని కోరుతా ఉన్నాము. అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు, టాటా ఏసీ డ్రైవర్లకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నదో అది ఒకటి అమలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సెక్షన్లు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున రవాణా రంగం కూడా బంద్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలో కవితమ్మ వస్తుందని, గల్లీ గల్లీ తిరిగి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. సొంత ప్రయోజనాలు, 4 డబ్బులు సంపాదించుకునేందుకే సంజయ్ పార్టీ మారారని దుయ్యబట్టారు. దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని సంజయ్కి సవాల్ విసిరారు కేటీఆర్. హామీల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డి రానివ్వరన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనన్నారు కేటీఆర్. ఈయన పక్కన బతకలేడు. ఈయన కేవలం ఒక రేషన్ కార్డు అంశం కాంగ్రెస్ ఉండాల్సిందే తప్ప
వాళ్ళ బియ్యంకు తీసుకొచ్చి కాంట్రాక్ట్ చేసుకోవాలి, పైసలు ఎక్కువాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, ప్రెషర్ కాబట్టి కాంగ్రెస్ చూసుకొని సంతోషపడేది తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో మీకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎక్కువ కూడా చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఈ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలు మనగట్టుకొని ఆయన రావాలి. మనం ధైర్యం నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కళ్ళగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవిత కూడా వస్తుంది. ఎట్లయితే కష్టపడి ఎమ్మెల్యే గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం. వీటిని ఓడించేదాకా తప్పకుండా ఎక్కడబడదామని మాట మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ తరహాలోనే మిగతా హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, ప్రశాంత్ కుమార్, బెక్కంటి రమేష్, బద్రినేత, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. హుజరాబాద్లో 6 నెలలుగా జీతాలు రావట్లేదు. 3 నెలల జీతాలు రాకుండా కార్మికులు ఏ రకంగా జీవితాలు కొనసాగుతాయి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారును మేము నిలదీస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మరొకటి, ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఎక్కడ కూడా రావట్లేదు. విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరో అంశం, ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా వృద్ధులకు, ముసలోళ్లకు, ముసలవ్వలకు 3 నెలల పెన్షన్ రాక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణిలో బాధితుల గోడు పరిష్కరించాలని అధికారులకు వేడుకోలు. థర్డ్ డిగ్రీ కేసులో రామడుగు సిసిఎస్ పోలీసుల ఓవర్ యాక్షన్. ఏసీపీని కలిసిన బాధిత కుటుంబం. ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. 5 రోజుల పాటు కన్నుల పండుగగా వేడుకలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే మా ఇతర న్యూస్. మేము లోకల్, మా అడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.